నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర వాగులో ఓ కారు చిక్కుకుపోయింది. సోమేశ్వర్ బండ నుంచి మక్తల్ వెళ్తూ ఉండగా ప్రవాహంలో కారు ఇరుక్కుపోయింది. స్థానికులు స్పందించి కారులోని వారిని బయటకు దింపి కారును ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రమాదం తప్పింది. నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని ఉట్కూరు మండలం మల్లెపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు సంగంబండ రిజర్వాయర్లో గంటకు వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. వర్షాలు వరదలు భారీగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, సంగంబండ రిజర్వాయర్ పరివాహిక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర వారిలో ఓ కారు చిక్కుకుపోయింది. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నారాయణపేట కావచ్చు, నాగర్ కర్నూలు, ఈ 5 జిల్లాల్లో కూడా నిన్న రాత్రి నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా చిన్న చిన్న వాగులు, అదే విధంగా వంకలు కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలోని ఉట్కూరు పరిధిలో నారాయణపేట జిల్లాకు సంబంధించి ఉట్కూరు మండలం మల్లేపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాలకు పూర్తి స్థాయిలో రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఈ విషయాన్ని గమనించకుండా మల్లేపల్లి మీదుగా కూడా మక్తల్ వెళ్తున్న కారు వాగు ప్రవాహాన్ని అంచనాగా వేయలేకపోయింది. దీంతో ఆ వాగులోనే చిక్కుకుపోవడంతో స్థానికులు కారు నుండి వ్యక్తులను అయితే బయటకు దించి కారును ఒడ్డుకు లాగారు. దీంతో పెద్ద ప్రమాదం. ఇప్పటికీ పూర్తిలో గత వారం నుంచి కూడా ఒకవైపు జూరాల ప్రాజెక్టు కావచ్చు, మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలు అయితే పెద్ద ఎత్తున పొంగి పొర్లుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడకూడదు, వాహనదారులు వాగులు వంకలు దాటే క్రమంలో కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ ప్రమాదాల బారిన పడకూడదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాగులో చిక్కుకున్న కారును స్థానికులు వెంటనే గమనించడం, వాటి నుంచి వ్యక్తులంతా బయటికి తీయడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే తప్పిందని తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థాంక్యూ శంకర్.